రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలకు సౌకర్యంగా మారితే తమకు శాపంగా మారిందంటున్నారు వికలాంగులు. ఉచిత బస్సు ప్రయాణం తమ ఉనికికే ప్రమాదంగా మారిందని వినూత్న నిరసన చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు చీర కట్టుకుని బస్సులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. వికలాంగులకు కేటాయించిన సీట్లలో పూర్తి స్థాయిలో మహిళలే కూర్చుంటున్నారని, దాంతో అవిటివారైన తాము ఎక్కడ కూర్చుని ప్రయాణం చేయాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంవత్సర కాలం నుండి బస్సు ప్రయాణం తమను ఎంతగానో మానసిక క్షోభకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సులో తమకు కేటాయించిన సీట్లు తమ ప్రయాణానికి వీలుగా ఉండే విధంగా చూడాలని చెప్పడం కోసమే ఇలా చీరకట్టుతో బస్సులో ప్రయాణించినట్లు వారు స్పష్టం చేశారు. భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకొని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకొని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. రోజు భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే